అందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అని రాశారు. అవునా? ఎంతమందికి హెయిర్ ఫాల్ ఉంది? చేతులు ఎత్తండి. ఓ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నాను నేను స్కూల్కి వచ్చే ముందు, కానీ ప్రాబ్లమ్స్ లిస్ట్ ఉంది మొత్తం. మీ అందరికీ ప్రాబ్లం. సో అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా? ఎంత జుట్టు కావాలి అందరికీ అసలు? ఓకే, జుట్టు బాగుండాలి అని అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అవునా? అవునా కాదా? నార్మల్గా నేను ఒక టిప్ చెప్తాను. హెయిర్ ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ఊడకూడదు, హెయిర్ పొడుగ్గా పెరగాలి, లావుగా ఉండాలి. అంతేనా? అంతేనా? మామూలుగా హెయిర్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికి కూడా కాళ్ళు లాగడము, తొందరగా అలసిపోవడము, కూర్చుంటే నడుము పట్టేయడము, సరిగ్గా కూర్చోలేకపోవడము, ముందు కొంగడము, వెనక్కి వంగడము ఇలా చేయకుండా ఉండాలి. అంటే ఫస్ట్ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీకు అసలు బోన్ స్ట్రాంగ్గా ఉందా? అందరికీ ఉందా? ఓకే. నార్మల్గా ఆయుర్వేదిక్ ప్రకారము మనకి బోన్ గ్రోత్ అయిపోయిన తర్వాత హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి వస్తాయి. సో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మనం కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే అప్పుడు మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి.